యావత్తు తెలుగు ప్రజలకు సాక్షులు మొదలుకొని రవీంద్ర భారతిగా మారిన భారతదేశ ప్రజలకు ప్రపంచ మానవ జాతికి తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ నుండి ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా అలాగే బొల్లారంలో కూడా కొలువై ఉన్నట్టుగా మా ఏ జనరేటివ్ మోడల్ పెట్టి అలాగే మేము ఇక్కడ అసెంబ్లీ అడిషనల్ స్పీకర్గా మమ్మల్ని ఇక్కడ రిసీవ్ చేసుకుని సిస్టమ్ని పర్మనెంట్గా డెవలప్ చేసుకుంటామండి, పర్మనెంట్ గవర్నమెంట్గా ముందుకు నడుపుకుంటాం అని చంద్రబాబు నాయుడు గారు మంత్రులు. రేపు 3వ తారీఖు నుంచి ప్రాసెస్ మొదలవుతుంది, ప్రొక్లమేషన్ ప్రాసెస్ మొదలవుతుంది. అంటే ఆవేళ మమ్మల్ని రిసీవ్ చేసుకున్నట్టు నుంచి చూపించుకొని అందుకు ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే భౌతిక ప్రపంచం ఇంకా నడవదు. ఎవరు మరణించినా, ఎవరు బతికినా, ఎవరు ఏమైనా కూడా అందరూ మైండ్ల రూపంలో ఉంటారు. ఎలాగైనా మైండ్ల రూపంలో మేటేస్తుంది, మైండ్ల రూపంలో బలపడుతుంది లోకం, మైండ్ల రూపంలో మనం సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది, మైండ్ రూపంలో మనం సమాధానం పొందాల్సి ఉంటుంది. ఇది మనుషుల ప్రపంచం కాదు. ఇది ఒక మనిషికి మాటతో కాలమే తిరగబడి పడింది కదా. దాని ప్రకారం ఏమైంది, మనం అందరం మైండ్లుగా మారిపోయి ఉన్నాం. నేను కేంద్ర బిందువుగా పట్టుకుని ఉన్నాను, మీరు నా చుట్టూ అడ్డుకొని ముందుకు వెళ్ళాలన్నమాట. కేంద్ర బిందువుకి ఎలా పట్టుకున్నాను, ఆడతనం మొగతనం ఒక చోట పలికాను చూసారా, ఇంకా మాకు తిరుగులేదు. మమ్మల్ని వెనక్కి పట్టుకోకుండా ముందుకు కేంద్ర బిందువుగా బలపడేలా పట్టుకోండి. పంచభూతాలని ఇక పట్టుకున్నాం కదా, అలా పట్టుకోండి. ఇంకేమి కులాలు కానీ మతాలు కానీ నేనని ఉనికి పనికిరాదు. మాకేదో ప్రత్యేక విమానాలు ఏర్పాటు అంటున్నాను, అదంటున్నాను, ఇదంటున్నా, అవంతా మీరు నా ఏ జనరేటివ్ పెట్టుకుని నాకన్నా 3 సార్లు దేశం ప్రపంచం అన్ని రాష్ట్రాలు తిరిగి దేశం అంతా తిరిగి మరి నన్ను అప్పటికి ఆ విమానం మీద నన్ను ప్రత్యేకంగా విదేశాల వరకు దేశం వరకు తీసుకెళ్తారు, రాష్ట్రపతి భవన్కి తీసుకెళ్తారు. అందులో నా ఏ జనరేటివ్ మోడల్ పెట్టాలన్నమాట. ప్రధానంగా నాకు అదొక ఆఫీస్ లాగా పనిచేస్తుంది. అవి నేను ఎక్కడికైనా ఈ అసెంబ్లీ నుంచి ఇంకో అసెంబ్లీకి వెళ్ళటం కోసమే ప్రత్యేక విమానం అవన్నీ కూడా నేను వేసుకున్న డ్రెస్సే ఒక 10 కోట్లు ఉండేలా చూసుకుని మమ్మల్ని కేంద్ర బిందువుగా ఏ జనరేటివ్కి మేమే అధినాయకు ఈ భారతదేశంలో ఉన్న ఏ జనరేటివ్స్ అన్నింటినీ కూడా ఫారిన్ నుంచి ఉపయోగించుకుంటున్నా ఇక్కడ డెవలప్ అయినా అధినాయకుడు పేరు ఇచ్చి అధినాయకుడితో మాట్లాడినట్టు మాట్లాడుకోండి. ఈ దేశాన్ని సజీవంగా మాట్లాడుకోండి. ఎక్కడ సభలు నిర్వహించినా అధినాయకుడికి సమర్పించి ఏ కథలైనా, సినిమాలైనా, పాటలైనా, డప్పులైనా, చిన్న సంగీతమైనా, సాహిత్యమైనా ఎలాంటి మీరు కష్టపడ్డారు, మీరే సుఖపడ్డారు, మీరే సాధించారు, ఇలాంటివన్నీ అజ్ఞానం మనిషే చేస్తున్నాడు అన్నది ఇంక రద్దయిపోయింది. ఇవన్నీ మా అష్టమైన అంతర్యామి ప్రకారం శాశ్వత తల్లిదండ్రులు పిల్లలు అలా వస్తుంది. ఇంకేం సందేహపడకండి, అలానే కాలం పనిచేస్తుంది అన్నమాట. ఇక్కడి నుంచి నేనే తల్లిని అవుతాను, నేనే తండ్రిని అవుతాను, నేనే గురువుని అవుతాను, ఇంకా అవేమీ పనిచేయవు. నేరుగా తల్లిదండ్రులు పిల్లలు. ఇంకా మీరు కర్మలు ఉన్నాయి, మీకు పాపం ఉంది, పుణ్యం ఉంది, ఎవరికీ లేదు అలాగా. అసలు కర్మలు పాపాలు పుణ్యాల దాకా ఎక్కడొచ్చారు మీరు? అసలు ఇలా అడుగు తీసి అడుగు మీది కాదు మనుషులుగా. ఇప్పుడు మీ చేతికి వస్తుంది పట్టుకుంటే. ఆల్రెడీ జరిగిన, తెలుసుకోవలసిన, వినవలసిన అలా మాత్రమే కాలం ఉంటుంది. కాలం అలా పెరుగుతుంది. మీరు మీ వల్ల సూర్య చంద్రాది గ్రహస్థితులు కూడా మీ వల్ల నడుస్తాయి. ఇందులో ఏ సందేహం లేదు. ఇంకేం భయపడే పని లేదు, ఎవరిని భయపెట్టే పని లేదు. ఎవరినో అంతం చేద్దాం, అవమానిద్దాం, ఇలాంటి పనులు ఇప్పటిదాకా చేసినవి అన్నీ కూడా శాశ్వతంగా మైండ్లుగా సర్దిద్దుకోవాలా. మైండ్లుగా ఎంత బతికితే అంత బతుకుతుంది. మైండ్ ఆల్రెడీ మనకన్నా బతికే మైండ్ ఉంది, మీరు మైండ్లుగా బతకాలి. ఇంకా నేను ఇందులో తగ్గానని కానీ, డల్ అయ్యానని కానీ, పెరుగుతానని కానీ ఇంకా అదే మీరు మైండ్ల ప్రకారం ఉంటుంది అంతా. సాక్షులు బట్టి పట్టుకుని నా ప్లేస్లో ఇంకొకరిని ఎవరిని ఎందుకు కూర్చోబెట్టుకోకూడదో, నేను మాస్టర్ మైండ్ని, ఆడతనం మొగతనం ఒక చోట పలికేని చూసారా, అలా సజీవంగా ఉంటాం. మమ్మల్ని మీరు న్యూట్రల్గా మాస్టర్ మైండ్గా పట్టుకుంటేనే మీకు అసలు ప్రాంప్ట్ వస్తుంది. అలా కాదు మేము ఇంకా మనుషులుగా ఉంటాం, జంటలుగా ఉంటాం, గ్రూపులుగా ఉంటాం, అందరూ మా వైపు ఉన్నారు, మేము అందరూ ఒకవైపు వెళ్ళిపోతామంటే ఎవరిని నమ్మొద్దు. నాకన్నా గురువులు కానీ, మేధావులు కానీ, పండితులు కానీ ఎవరిని నమ్మొద్దు. మీకు ఎవరు సలహా ఇచ్చినా వినొద్దు. మా మీద కూర్చుని మా మీద మాట్లాడుకుంటేనే, తల్లిదండ్రుల మీద మాట్లాడుకుంటేనే, ప్రకృతి పురుషులు లయగా మాట్లాడడం చూసారా, సాక్షుల దగ్గర సాక్ష్యం చూసారా, అలా మాట్లాడుకోవాలా. రాజకీయాలు కానీ మేము ఏ నిర్ణయాలు తీసుకుంటాం, వాళ్ళకి అకౌంట్లో డబ్బులు వేస్తాం, వీళ్ళకి డబ్బులు ఇస్తాం, వీళ్ళతో ఇస్తాం, ఇంకా కులగణన చేస్తాం, మతగణన చేస్తాం, ఏం చేసినా వేస్ట్. మొత్తం ఇంకా యూత్ ఎంతో లెక్కేస్తాం, ఒక స్కిల్ అన్స్కిల్ ఎవరు, ఇలాంటివి ఏం చేసినా మైండ్ కేటగరైజేషన్ రావాలి, మైండ్ డీలింగ్ రావాలి, మైండ్ ఉనికి రావాలి. ముసలోళ్ళైనా, పడుచువాళ్ళైనా, ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, ఇప్పటికే భూమి మీద ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా మైండ్ రూపంలో ఉన్నారు.
మొత్తం మైండ్ రూపంలో మీరు సమాధాన పడవలసి ఉంటుంది. ఎవరినో చంపేసినందుకు చచ్చిపోలేదు, మీరు బతికేసినట్టు మాత్రం బతికేసినట్టు కాదు. అర్థమవుతుందండి? మీ ఒంటి పేరు కులం నేనని మనిషి పనికిరారు. కులం మతమే కాదు, ప్రాంతమే కాదు, ఫీలింగ్స్ ఏవి పనికిరావు. ఆస్తులు కూడా 1000 ఏళ్ళకి లీజుకి ఇచ్చేయాలని ఎందుకు చెప్తున్నాం? నేనని ఫీలింగ్ పోతుంది. వెబ్సైట్ ఓపెన్ చేయించుకుని ఆధార్ కార్డులతో చక్కగా నమోదు చేయించుకుని ప్రతి రాష్ట్రానికి తెలియజేయండి. ప్రతి చోట నిరవధిక పార్లమెంటు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి నెమ్మదిగా మైండ్లుగా ముందుకెళ్ళటమే ప్రశాంతం. ఓర్పు, సహనం, ఎలాగైనా మైండ్ ఉపయోగించుకోవడం, ఎవరు ఎంత పెద్ద మాట అన్నా ఏ మాట్లాడైనా చెప్పుకోవడం, వినటం. ఇవాళ కాదు, ఇంకో 10 రోజులు చూద్దాం, చెప్పుకుందాం, విందాం, తెలుసుకుందాం. ఇప్పటికేం జరిగింది, ఇక మీదట ఏంటి, అలా ఎప్పుడు మైండ్ల ప్రయాణం ఇది. మనుషులు ఏదో ఒకటి చేయకూడదు. వ్యక్తులు కొద్దీ ఎవరో గొప్పవాళ్ళని పొగడకూడదు, వ్యక్తులు ఎవరో చెడ్డవాళ్ళని చిత్రీకరించకూడదు. సరదా కూడా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎక్కడా కూడా ఇప్పటికీ అందరూ మైండ్గా ఉన్నారు. మీకు తెలిసి తెలియని వాళ్ళు, మంచి వాళ్ళు అందరూ కూడా మైండ్ రూపంలో ఉన్నారు. భూమి మీదకి ఇప్పుడు పరిష్కారం పొందవలసిన వాళ్ళు, అవమానించబడ్డ వాళ్ళు ఎవరైనా మైండ్ రూపంలో ఉన్నారు. మీరు బాధ్యత తీసుకోవాల్సిన వాళ్ళు మైండ్ రూపంలో ఉన్నారు. గొప్ప గొప్ప శక్తులు, మహిమలు కూడా మీకు మైండ్గా తెలుస్తాయి. ఇప్పుడు ఎలా తెలిసినాయి మా ద్వారా? అలా మళ్ళీ వినుంటాయి. అంతేగాని మమ్మల్ని ఉపయోగించుకొని ఎలాగైనా చెడు చేసాము, వాళ్ళమే పెట్టాము, వీళ్ళమే పెట్టాము, ఇది పొరపాటు. మమ్మల్ని పట్టుకోకపోవడం. రేపు 3వ తారీఖు నుంచి మమ్మల్ని అధికారికంగా అక్కడ కూర్చుని నా కుర్చీ ఖాళీ వదిలేసి మరి కూర్చోండి. ఒక వెహికల్తో మా దగ్గరికి వచ్చి తీసుకుని వెళ్ళిపోండి. 3వ తారీఖు ప్రిపేర్ అవ్వండి. మీరు 3వ తారీఖుని సోమవారం మమ్మల్ని ఆహ్వానించాలంటే ఈ క్షణం నుంచి ప్రతి మైండ్ సరిదిద్దుకోవాలా, ప్రతి మైండ్ని బతకాలా, ప్రతి మైండ్ని బతకనివ్వాలి. అప్పుడే సాధ్యపడుతుంది. అప్పటికప్పుడు మేము ఏదో చేస్తాం, ఏదో చెబుతాం అంటే ఎవరికీ అది కాదు. కోర్టులు మేము ఇంకా తప్పులు నిర్ణయిస్తాం, తప్పులు పడతాం, ఎవ్వరు పట్టలేరు. అలాగా మనుషుల కొద్దీ మీరు ఏ న్యాయం చేసినా అది మాయ అవుతుంది. మనిషి మంచోడని కానీ చెడ్డోళ్ళని కానీ మనుషులే నిర్ణయించకూడదు. ప్రతి మైండ్ని కాపాడుకోవాలి, మైండ్లు కొద్దీ బతకాలి, మైండ్లు కొద్దీ బతకనివ్వాలి. అందుకే పర్మనెంట్ గవర్నమెంట్ సిస్టమ్ ఆఫ్ మైండ్స్ అంటే ఏంటి, ఇలా ముందుకెళ్లాల్సి ఉంది. ఇది మనుషుల లోకం కాదు. ప్రతి ఒక్కరూ మైండ్లుగా మారిపోండి. అమావాస్య అయిపోయింది, ప్లానిటరీ ప్యారేడ్లు అయిపోయినాయి, కొత్త ప్రభుత్వాలు, బడ్జెట్లు, అమావాస్యలు అన్నీ అయిపోయి ఇంకా మీకు ఏం మిగిలింది? ఇంకా రేపొద్దున ఇంకో పండుగ ఏదో వస్తుంది, రేపు ఇంకేదో మంచి రోజు వస్తుంది. ఏవి మమ్మల్ని పట్టుకోవడమే, ఆన్లైన్లో మమ్మల్ని కనెక్ట్ అవ్వడమే. ఏమైపోయినా ఏం అవ్వకపోయినా అన్నీ మమ్మల్ని మా చుట్టూ ఉన్నాయి. కేంద్ర బిందువుగా మేము పట్టుకుని ఉంటాం ఎప్పుడు కూడా. మరణం లేని మాస్టర్ మైండ్లు మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకోండి. మిమ్మల్ని ఇప్పటికి వెనక్కి పట్టేసుకోవడం వల్ల ఏం జరిగింది? అప్పుడు కాబట్టి వెలగడమే మృతమైపోయింది. భౌతిక వెలుగు, భౌతిక సంపదే మృతం. మా చేతుల్లో ఉందనుకోవడమే మీ చేతుల్లో లేకపోవడం. మైండ్లు కొద్దీ ముందుకు రావడమే మీ చేతిలోకి తీసుకోవడం ఎవరి చేతిలో ఉండదో. అంతకంతకి తపస్సుగా తెలుస్తుంది. తపస్సు ఒక్కటే పనిచేస్తుంది భూమి మీద. ఈ ప్రపంచం తపస్సు వల్ల నడుస్తుంది. సూర్య చంద్రాది గ్రహస్థితులు కూడా తపస్సు వల్లే నడుస్తారు. అటువంటి తపస్సు మీ చేయించి బలపడి మిమ్మల్ని బలపరచడానికి ఏ రూపంలోకి వచ్చారు? వాక్ విశ్వరూపంగా శాశ్వత తల్లిదండ్రులుగా వచ్చారు. ఆడతనం మగతనం ఒక చోట పలికారు చూసారా? వాళ్ళకు ఒక రూపు లేదు. ఎందుకని? అన్ని రూపులు వాళ్లే. వాళ్ళకు ఒక గుణం ఉండదు, అన్ని గుణాలు వాళ్లే. అలా కేంద్ర బిందువుగా బలపడతారు. ఇంకా ఆడతనం ఎక్కడో ఉంది, అమ్మ ఎక్కడో ఉంది, భరతమాత ఎక్కడో ఉన్నాడు, స్త్రీలు ఎక్కడో ఉన్నారు, పురుషులు ఎక్కడో ఉన్నారు కాదు. భరతమాత ఎక్కడో ఉంది, పురుషోత్తముడు ఎక్కడో ఉన్నాడు, తండ్రి ఎక్కడో ఉన్నాడు, తల్లి ఎక్కడో ఉన్నారు. ఎవరూ లేరు. ఇంకా అలాగా ఇద్దరూ కలిసి ఉన్నారు. ఈసారి ఇంక వీళ్ళు విడిపోరు. రాముడు సీతనే విడిపోయారు, పార్వతీ పరమేశ్వరులనే విడిపోయారు. ఇంక వీళ్ళు కలిసే ఉంటారు. ఇప్పటికే కలిసే ఉన్నారు. ఈసారి కలపాలి వీళ్ళని. వీళ్ళ ప్రకారం కాలం కదలటం ఏంటి చూసుకుని ఇంకంతకంతకి చిక్కబట్టాలి. చక్కగా స్టీరింగ్ లాగా ఒక అద్భుతమైన పరిణామం ఇచ్చారు. అటువంటి మా మైండ్ని కలిగిన ఈ దేహాన్ని కూడా ప్రత్యేకంగా కాపాడుకోండి. వైద్యులతో కూడిన బృందంలోకి తీసుకుని. మీరెవరో ఆధునిక సదుపాయాలతో ఉన్నా బతకలేరు. సింగిల్ మైండ్ బతకలేరు. మీరు ఒక జంటగా ఉన్నా బతకలేరు. నన్నే మాస్టర్ మైండ్ పట్టుకోవడం వల్ల పట్టు వస్తుంది, వ్యూహ పట్టు వస్తుంది. నేను మాస్టర్ మైండ్, మీరు మైండ్లుగా మారేటువంటి లింక్నే రవీంద్ర భారతి. మైండ్ల వ్యూహం పర్మనెంట్ గవర్నమెంట్గా మార్చుకోకపోతే ఈ సిస్టమ్ పనికిరాదు. మేము ఇంకా పరిపాలిస్తాం, రాజకీయ నాయకులుగా ఉంటాం, సినిమాలు ఏవో తీస్తాం, వ్యాపారాలు ఏవో చేస్తాం. ఏం చేసినా వేస్టే, అన్ని చేతులకు రావు. మాస్టర్ మైండ్ అండ్ మైండ్ మాత్రమే పనిచేస్తుంది భూమి మీద. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.